మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక కింగ్డమ్ మూవీ కథ ఎలా ఉందంటే ఇప్పుడు చూద్దాం. కానిస్టేబుల్ సూర్య విధి నిర్వహణలో భాగంగా అండర్ కవర్ ఆపరేషన్ శ్రీలంకకు వెళ్తాడు. ఇక అనుకోకుండా తన చిన్న వయసులోనే దూరమైన తన అన్నను కలుసుకుంటాడు. ఇక ఇక్కడికి వచ్చిన తను ఏం చేస్తున్నాడు, ఇన్ని రోజులు తన ఎందుకు తిరిగి రాలేదని తన కోసం ఆరా తీస్తున్నాడు. ఇక తిరిగి ఎందుకు ఏం చేస్తున్నాడు అని తెలిసే విధంలోనే తనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని తెలుస్తుంది. ఇక అక్కడ అతనికి తెలియవలసిన విషయాలు ఏంటి, శివసూర్య ఎలా దూరం అయ్యాడు, అన్నం కాపాడేందుకు తమ్ముడు ప్రయత్నించి సక్సెస్ అయ్యాడా, సూర్య ప్రేమించిన అమ్మాయి ఎవరు, ఈ మురుగురి శివ సంబంధం ఏంటి తెలియాల్సిందంటే కింగ్డమ్ మూవీ చూడవలసిందే. ఇక గౌతమ్ తిన్నమూరి అయితే ఎమోషనల్ ప్రేక్షకులకు గతంలో నీలం చేయడంలో మరోసారి తన మ్యూజిక్ చంపేశాడు. ఇక అన్నదమ్ముల మధ్య సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక ఫస్ట్ హాఫ్ వేగవంతంగా సాగింది, సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనల్గా మారింది. ఇక కథ ఎక్కడికి దారి పట్టుకోకుండా తన స్టైల్లో వెళ్ళిపోయాడు. ఇక విజయ్ దేవరకొండ తన కెరియర్లో ఉన్న మోస్ట్ వాంటెడ్గా కనబడుతున్నాడు. లైగర్ సినిమా తర్వాత బాగా నిరాశ చెందిన దేవరా ఈ సినిమాతో సూపర్ హిట్ సక్సెస్ చేసుకున్నట్టు తెలుస్తుంది. మొదటి రోజులతో కలెక్షన్ మామూలుగా వసూలు చేయలేదు. ఇక చూడాలి ఈ సినిమా ఇండస్ట్రీలో ఏ రేంజ్ రికార్డు సాధిస్తుందో అని. ఇక ప్లస్ పాయింట్స్ ఏదైనా ఉంటే బీజిఎం స్కోర్ సూపర్. ఇక మ్యూజిక్ డైరెక్టర్ కూడా బాగా వర్కౌట్ అయింది. ఇక మొత్తానికి ఇది సాలిడ్గా ఉందని చెప్పవచ్చు. ఇక మరెందుకు ఆలస్యం, థియేటర్కి వెళ్ళి ఈ సినిమా ఒకసారి లుక్ చేద్దాం అనుకున్న వాళ్ళు చూడండి. ఆ వెంకటేష్ ట్రైలర్ తన షర్మితో ఆశ్చర్యమైన అతని సీను, అది థియేటర్లో విజువల్ బాగా బండరుగా ఉంది. మొత్తానికి కింగ్డమ్ మూవీస్ చాలా వైలెన్స్తో కూడిన సంభాషణ అని చెప్పవచ్చు. మన వీడియోస్ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరికొంతమందికి మన వీడియో అప్లోడ్ అవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.